రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి పేర్లు ఏవైనా కావచ్చు. సోదరి సోదరుల మధ్యన ఆప్యాయత, అనురాగం, అనుబంధానికి గుర్తింపు. పురాతన కాలం నుంచి మన దేశ చరిత్ర సంస్కృతికి దర్పణం ఈ రాఖీ పండుగ. కానీ ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాఖీ పండుగకు ఒక కష్టమొచ్చింది. ఈసారి రాఖీ పౌర్ణమి ఆగస్టు 7వ తేదీన సోమవారం నడొస్తోంది. అయితే అదే రోజు చంద్రగ్రహణం ఉండడంతో ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి, ఏ సమయంలో కట్టుకోకూడదు అనే విషయంలో జనంలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆగస్టు 7న వచ్చే శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున శ్రావణ నక్షత్రం మకర రాశిలో గ్రహణం ఏర్పడుతుందని వివరించారు. ఈ చంద్రగ్రహణం రాత్రి 10:47 ప్రారంభమై రాత్రి 12:48 ముగుస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1:47 లోపే భోజనం ముగించుకోవాలని సూచించారు. రక్షాబంధన్ చేసుకునేవారు ఉదయం 10 గంటలలోపే రాఖీలను కట్టుకోవాలని సూచించారు. కొంతమంది ఇలా చెప్తుండగా మరికొంతమంది మధ్యాహ్నం 2 గంటల వరకు కట్టుకోవచ్చనంటున్నారు. ఆ రోజు చంద్రగ్రహణం కారణంగా 10 లోపు కట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గ్రహణం సమయానికి 8 గంటల ముందే ఇలాంటి కార్యక్రమాలుంటాయి. అయితే 12 లోపు సమయం ఉదయం కిందికొస్తుంది కాబట్టి 12 గంటల లోపు కట్టుకునే అవకాశం ఉంది. 12 దాటితే మధ్యాహ్నం పొద్దు కిందికొస్తుంది. అందుకే 10 లోపు కట్టాలి లేదా 12 లోపు కట్టాలి. సోమవారం నాడు మధ్యాహ్నం 2 గంటల వరకు రాఖీ కట్టుకోవచ్చు. ఏ పనైనా చేసుకోవచ్చు. పంచాంగంలో 3 జాములు ఏ పని చేయకూడదని రాశారు. 3 జాముల అంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత 3వ జాము మొదలవుతుంది. అంటే 2 గంటల లోపు రాఖీ కట్టుకోవచ్చు. ఆ తర్వాత రాఖీలను కట్టించుకోవడం అంత మంచిది కాదు. ఉదయం 11 గంటల లోపల కట్టుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత మధ్యాహ్నం అవుతుంది కాబట్టి కొంతమంది పొద్దు దాటింది అంటారు. కానీ భయం వద్దు, ఆందోళన అసలే వద్దు. మధ్యాహ్నం 2 గంటల లోపు రాఖీలు కట్టుకోవాలి. భోజనాలు కూడా 2 లోపు చేసేయాలి, రాత్రి చేయకూడదు. ఒకవేళ భోజనం చేయాల్సి వస్తే రాత్రి 12:50 తర్వాత స్నానం చేసి భోజనం చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.